దిగాలి పడిపోలేదు, నీరస పడిపోలేదు, ధైర్యం అయితే కోల్పోలేదు. ఇప్పుడు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలాంటి నాయకుల్లో ఏమైనా ఊహించని మార్పులు ఏమైనా కనిపిస్తాయి? తెలిసి ఇతని దగ్గర ఏముండదు, ఎప్పుడు కూడా తెర వెనక నుంచి రాజకీయానికి సంబంధించిన అడుగులు వేయటమే ఈయన చేసేది. తెర ముందు వచ్చి గొడవ చేసేది కాదు కదా మిథున్ రెడ్డి. మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడు లేదు కదా. లోక్సభలో మాట్లాడుతుంటాడు, మిగతాది ఆయన వ్యాపారాలు ఆయన చూసుకుంటాడు. తెర వెనకాల జగన్ ఏదైనా చెప్తే చెప్పిన పని చేయడంలో సిద్ధవస్తుడు. జగన్ ఇది కావాలి అంటే ఖచ్చితంగా 100కి 150% చేయగలిగేటటువంటి వ్యక్తి మిథున్ రెడ్డి. అవి బయట ప్రపంచానికి చెప్పడు కూడా. అలాగే జగన్ కి ప్రయోజనం చేకూర్చడం కోసం ఏ పనైనా చేసేటటువంటి వ్యక్తి అతను. కాబట్టి అక్కడేం తేడా ఉండదు. ఆన్ స్క్రీన్ రోడ్డు మీదకి వచ్చి ర్యాలీలు చేసి ఊరేగింపులు చేసే క్యారెక్టర్ కాదు అది. కాబట్టి పెద్ద రాజకీయం చేసే అవసరం ఏమి ఉండదు. ఈ వ్యవహారంలో సిట్ మళ్ళీ ఒక అడిగేమైనా ముందుకేసే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఏదో పిటిషన్ చేస్తారు, మళ్ళీ కస్టడీ అలాగే కూడా రద్దు చేయమని వేసారు కదా పిటిషన్ లో. దాంట్లో ఇది కూడా యాడ్ చేయమంటారు ఏముంది. కాకపోతే సెలవులు అవ్వాలి కదా, దసరా సెలవులు అయ్యాక వస్తుంది బెంచ్ ముందుకి. అంటే మళ్ళీ మరోసారి ఏమన్నా అరెస్ట్ చేసే అవకాశం కోర్టు చెప్పాలి. వాస్తవంగా ఒకసారి బెయిల్ ఇచ్చాక సాధారణంగా క్యాన్సిల్ చెయ్యరు ఇలాంటి కేసులు. క్యాన్సిల్ అయితే ఇంకా అన్నీ అవుతాయేమో ఒకవేళ ఆ పరిస్థితి వస్తే ఇప్పటి వరకు. రైట్ చూద్దాం. మొత్తానికి కీలక వ్యక్తి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఆయన అరెస్టే అప్పట్లో ఒక సంచలనం, అంటే విడుదల కూడా ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే భారీగా అక్కడ జనం రావడం.